సిగ్గుందా రేవంత్ రెడ్డి? సోయిందా నీకేమన్నా? నేను తెలంగాణ రైతు బిడ్డని అంటావు, రైతు కుటుంబం నుంచి వచ్చినా అంటావు, రైతుల కష్టాలు నాకు తెలుసు అంటావు. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? ఈరోజు వర్షాలు వస్తాయని తెలియదా నీకు? వర్షాలు వస్తాయని తెలియదా? ఇప్పుడు ఏమంటారు ఇక్కడ చూడండి, ఇగో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండు? తడిసిన ధాన్యాన్ని కొంటామంటుండు. ఇక తడిసిన ధాన్యాన్ని కొంటామంటుండు. నువ్వు తడవక ముందే కదా కొనాల్సింది, తడవక ముందే కదా కొనాల్సింది. రైతులందరూ ఉద్యమాలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేసినాయి. అయ్యో వర్షాలు రాబోతా ఉన్నాయి, ధాన్యం తడుస్తుంది, ఇబ్బందులు అవుతాయి అని చెప్తే కూడా ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుండి ఈరోజు మేము తడిసిన ధాన్యాన్ని కొంటామంటారు. సో మరి ఎవరు ఈ నష్టాన్ని భరించాలా? వరదలకు వరి ధాన్యం మొత్తం ఒడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మరి దాని నష్టం ఎవరు భరించాలా? కల్లాకు వచ్చిన ప్రతి కుప్ప కూడా మరి లిఫ్ట్ చేయలేదు ఇంతవరకు కూడా. మొత్తాన్ని కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ తడిసిన ఒడ్లు కొనడంతో పాటు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరైతే తడిసిన ధాన్య కుప్పలు ఉంటాయో వాళ్ళందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాల్సిందే. వాళ్ళు ఆరు నెలలు కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకుంటా, పురుగు ముట్టకుండా, పిట్ట ముట్టకుండా కాపాడుకొని ఒడ్లు కల్లాని తీసుకొస్తే ఈరోజు తడిసే అంటే ఇది నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగింది. రేవంత్ రెడ్డి దీనికి కారణము. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే. రేవంత్ రెడ్డి ఒడ్లు కొనుగోలు చేయకపోవడమే దీనికి కారణం.